కూటమి ప్రభుత్వంలో వన సంరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణం పచ్చదనానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. జాతీయ రాష్ట్ర రహదారుల విస్తరణలో అడ్డువచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. జాతీయ రహదారుల పచ్చదనం కోసం సివిల్ పనుల ఖర్చులో 1% మొక్కల పెంపకం నిర్వహణ కోసం కేటాయిస్తున్నట్లు వివరించారు. రోడ్ల విస్తరణలో భాగంగా భారీ చెట్టు తొలగింపుపై యలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకి ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతోందని తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న భారీ చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జాతీయ రహదారులు పచ్చదనము మొక్కల పెంపకము వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. ఫీల్డ్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో మీడియన్లో మరియు రహదారి రెండు వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ ఎస్పీ 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్ల నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది. మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది. ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొలత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు ట్రాన్స్లేషన్ చర్యకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది అధ్యక్ష.